ఒకవేళ నువ్వన్నట్టే నేల నన్ను మోసం చేసినదని తెలిసిన రోజున ఈ చేతులతో నేనే నీలను చంపేస్తాను. బావ నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ మోసాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. అదే నేను భరించలేకపోతున్నాను. తనని మీరే కాపాడాలి మావయ్య. ప్లీజ్ మావయ్య. నిజం దాచడం తప్పేమో అనిపిస్తుంది. మీ కొడుకు విషయంలో మీరు తప్పుటడుగు వేయకూడదు. వెయ్యనమ్మా, నా కొడుకు విషయంలో నేను తప్పుటడుగు వేయను. మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఇన్ని రోజులు ఎంత మదన పండావో నేను ఊహించగలను. నువ్వు నీ బావ శ్రేయస్సుని ఇంతగా కోరుకుంటా ఉన్నావు, కానీ నేను మా అమ్మ మాటకు భయపడి నీ గురించి ఆలోచించలేకపోయినాను. కానీ నాకిప్పుడు అర్థమవుతా ఉన్నది, అది మోసంతో నా ఇంట్లో అడుగు పెట్టక ముందే నా మేనకోడల్నే నా ఇంటి కోడల్ని చేస్తాను. సూర్య నీవాడేనని మాటిస్తున్నానమ్మా. మాటిస్తా ఉండాను. ఏ పిల్ల, ఏంటి పిల్లడా? అబ్బూ, ఇంతకీ మా లింగడు ఎక్కడికి పోయాడు? సరుకులు తీసుకురావడానికి కొట్టుకెళ్ళాడు. వాడు కొట్టుకొచ్చే రకమే గాని కొట్టుకుపోయి సరుకులు తెచ్చే రకం కాదే. ఏ రకమైతే సరుకులు తెస్తే చాలు. అవునులే, ఊరికే కూర్చొని తేరగా తినటానికి అలవాటు పడ్డారు కదా. ఏది ఎట్టా వస్తే ఏం పోయింది మీకు? బాగా అర్థం చేసుకున్నావు తాతయ్య. నువ్వు కూడా ఒట్టాగే ఉండు, లేకపోతే మా ఆయన మీ నాయన గుర్తొచ్చేలా కొడతాడు. ఎటకారం. కారం కూడా తిని పెరిగాను కదా, ఆ మాత్రం ఎటకారం లేకపోతే ఎట్టా? పెద్దయ్యా, పెద్దయ్యా, పెద్దయ్యా. ఒరేయ్, ఏంద్రా నువ్వేడా? నీకోసమే వచ్చినాను పెద్దయ్యా. నా కోసమా? అవును పెద్దయ్యా, తెల్లారుజామున యాటకెళ్ళినాను. నీకోసం ఈ ఆట మోసం తెచ్చినాను పెద్దయ్యా. ఒరేయ్, నేనంటే ఎంత ప్రేమరా నీకు. ఇదిగో అమ్మాయి, చూసినావా? నేనంటే మా ఊరు జనానికే ఎంత ప్రేమ. ఇదిగో మేము దొరలమే, మాకు ఒక స్థాయి సామర్థ్యం ఉంది. మరి నువ్వు పెట్టకపోతే మేము తినలేమా ఏంది? చూసినావుగా ఏట మాంసం. ఇదిగో మీరేం పప్పు తినండి, నేనేమో ఏట మాంసమును నాటుకోడి తింటా. పదరా మనం. తాతయ్య గారు, మీకెందుకు తాతయ్య గారు శ్రమ? లేక పెట్టలేదు, కానీ ఉంటే పెట్టడానికి ఏముంది చెప్పండి. పాపం నీ మీద ప్రేమతో మీ ఊరు నుంచి తీసుకొస్తే మీకు పెట్టకుండా ఉంటే ఏం బాగుంటుంది? నేను మైథిలి మా చేతులతో స్వయంగా ఉండి పెడతామే. అంటే మీకు వండటం కూడా వచ్చా? వచ్చానా? ఆహా, ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేవు. ఒరే చూసినావా, మనం వండుకుంటే వాళ్ళకి పెట్టమని ఆ పిల్లే వండుతానంటుంది. సరేగా నువ్వు రారా. ఎక్కడికి పోతాయా? నువ్వు రారా. ముసలోడికి మాంసం అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇంకోసారి మాంసం తినకుండా చేయాలి. వంట రెడీ. అరే మనం మందు తాగిన సంగతి ఎవడు తెలియకూడదు.
ఏంటి చిన్నమ్మ స్పెషల్? అదా, మనకేమో పప్పు పచ్చడి రసం, తాతయ్య గారికేమో ఏట మాసం అయ్యా. అదేంటి మాకు లేదా? పాపం ఊరు నుంచి తాతయ్య గారి కోసం ఆయన ప్రేమగా తీసుకొచ్చారు. మనం తింటే ఏం బాగుంటుందయ్యా. ఎందుకులే మాకు దిష్టి తగులుద్ది గానే, మేము తినంగా మిగిలినంతా మీరే తినండి. మాకెందుకులే తాతయ్య గారు, మీరు తింటే చాలు. తాతయ్య పప్పేస్తుంది. యాట మాంసం తినండి. పెద్దయ్య తాగింది మనమా ఆళ్ళా? పప్పేసి మాంసం అంటారేంది? ఇదిగో అయ్యా పప్పు, నువ్వు తినయ్యా. ఏంది తమాషాగా ఉందా? మాకేమో పప్పు వేసి మాంసం అంటారు, అక్కడేమో మాంసం వేసి పప్పు అంటారు. అసలు నేనెవరో తెలుసా? ఈ ఇంటికి యజమాని. పశువా, యజమానికి చత్వారం ఉన్నట్టుంది. కొంచెం చూసి చెప్పు ఏదేంటో. ఇది పప్పు, అది మాంసం. ఏంటి ఊళ్ళో ఎలా ఉంది? ఏంది కన్నలు చూపిస్తా ఉన్నాడా? ఇప్పుడు చెప్పు, ఇది మాంసం పప్పా? కళ్ళు కనపట్లా? ఇది పప్పే కదా, మాంసం అంటావేంది? కళ్ళు కనపట్టంలా? ఏ మాంసం, ఏ మాంసమేరా? గోంకలు కనపట్టంలా? చూశాను చూశాను. ఇదిగో ఇదిగో ముక్క, మెత్తడి ముక్క. పప్పు చాలా బాగుంది చిన్నమ్మా. నువ్వే చేసావా? ఏంది పెద్దయ్య ఇది? మంది ఎక్కినదో లేదో కానీ పిచ్చి మాత్రం ఎక్కినది పెద్దయ్య. హలో నీలా. మైథిలి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇక్కడ కొంతమందికి ఇప్పుడే బాగా వడ్డించాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు నీలా? నేనింతకు ముందు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. అంటే అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారన్నమాట. ఆ మాట చాలా తక్కువేమో మైథిలి. నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు. తెలుసు నీలా, నువ్వంటే వాళ్ళకి ఎంత ప్రేమో నాకు తెలుసు. వాళ్ళ మనసుల్లో మీ నాన్నకి ఎంత స్థానం ఉందో నీకు అంతే స్థానమిస్తారు. ఇంతకీ నువ్వు హ్యాపీయా కాదా? అరే హ్యాపీ ఏంటి, అసలు ఆకాశంలో తేలుతున్నట్టుగా ఉంది. ఇదంతా మా అత్తయ్య వల్లే. నేనేం చేసినాను? ఇంకా చేయాల్సింది చాలా ఉండాది. ఒకసారి టై ఫోను. అమ్మా మైథిలి, ఎట్టా ఉన్నావమ్మా? బాగున్నాను పిన్నిగారు. పాణి గురించి ఏమైనా తెలిసినదా అమ్మా? తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వేం భయపడమాకమ్మా. నీలా పగతో రగిలిపోతున్న మా మనసుల్లో ప్రేమ కలిగేలా చేసినది. అట్టాంటిది తన తమ్ముణ్ణి కాపాడుకోలేదా? అయ్యో,
చెప్పాలనుకున్న విషయం మర్చిపోయినాను. అమ్మా మైథిలి, రేపు నువ్వు మా ఇంటికి రావాలమ్మా. దేనికి పిన్ని గారు? తెలుసో తెలియకో నీలా ఇన్ని రోజులు కష్టాలు పడినది. ఇంక పైన తనకే కష్టం రాకుండా ఉండాలని తన చేత శాంతి పూజ చేయిస్తుండాను. పైగా రేపు మా అన్న పుట్టినరోజు. ఆయన కూతురు అడుగుపెట్టిన ఈ ఇంట్లో ఆయన పుట్టినరోజు ఒక వేడుకలా జరగాల. రేపు ఊరంతా మా ఇంట్లోనే ఉంటాది. మీరు కూడా ఉంటే నా మనసు తృప్తి పడతాది. బసవని చిన్నమ్మని ఎంటబెట్టుకుని నువ్వు రేపు తప్పకుండా రావాలా. పిన్ని గారు, రావాలని నాకు ఉంది, కానీ నాకు అర్జెంటు పనుంది. ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను ప్లీజ్. అట్టాగా? బసవని చిన్నమ్మని పంపిస్తాను. వాళ్ళు నీకాడనే ఉన్నారా? ఏది ఓసారి ఫోన్ నేను మాట్లాడతాను. ఆ పిన్ని, ఒక్క నిమిషం ఇస్తాను. బసవా, బసవా. ఏంటి మైథిలి? దుర్గ పిన్ని నీతో మాట్లాడుతుందంట. చెప్పండమ్మా. బసవా, రేపు నీళ్లతో శాంతి పూజ చేయిస్తుండాం. ఊరంతా భోజనాలు పెట్టిస్తుండాం. మైథిలేమో రావడానికి కుదరదంటుండాది. నువ్వు చిన్నమ్మ తప్పకుండా రావాలా. వస్తాం దుర్గమ్మ గారు, తప్పకుండా వస్తాం. రఘురామ్ గారు నీలని... ఆయన గురించి ఎందుకులే, ఆయన ఇంకా నీల జేడి కూతురనే ఆలోచనలోనే ఉండారు. దాని గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానుగా. తొందరగా రావాలా, ఆలస్యం కాకూడదు. రేపొద్దున కల్లా 7 ఉండాలా. అట్టాగే అమ్మా. ఉంటాను. అమ్మా నీలా, ఈ ఒక్క ముక్క తిను. ఓహో, వద్దత్తయ్య. పొద్దుటి నుంచి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నావు నువ్వు. ఇంక చాలు. అయ్యో అరవకు, ఎవరన్నా వింటే దిష్టి తగులుతాది. ఈ ఒక్క ముక్క తిను. వద్దత్తయ్య నా ప్లీజ్. బంగారు తల్లి కదూ, ఈ ఒక్క ముక్క తిను. ముతైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే. శ్రీరామ రక్షణని క్షీరాభి కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. మోగింది జేగంట, మంచి జరిగేనంట, మనసంటోంది ఈ మాట. కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా, నన్ను పిలిచినదే పూబాట. తనతో పాటే వెళ్ళిపోతా, ఆకాశం నీడంతా నాదేనంటోంది, అలలు ఎగసే ఆశ. ఏ చింత కాసింత లేనే లేదంది, కలత మరిచే శ్వాస. మోగింది తీగంట, మంచి జరిగేనంట, మనసంటోంది ఈ మాట. మనసంటోంది ఈ మాట. ఏవండి, పెళ్ళెప్పుడు? దీనికి బాగా పైత్యం పెరిగిపోయింది.
చలో మా అన్న కూతురు, మన దేవుడి కూతురు ఈ నీల. అహ, కాదు, నా నీల. నిజమే దుర్గా, తను ఆనందబాబు కూతురే. ఆ మొహంలో కలచూడు. నేను ఈ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నా, అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంది. ఆయన చూపులో కనిపించే ప్రేమ, ఆయన మొహంలో కనిపించే తేజస్సు అన్నీ ఈ నీళ్ళలో ఉన్నాయి. అత్తయ్య, ఏంటిది? వాళ్ళు చెప్పేది నిజమేనమ్మా. నువ్వు నా అన్న కూతురు అనడానికి అన్ని అర్హతలు నీకున్నాయి. కానీ ఇన్ని దినాల నుండి నేనే నిన్ను పోల్చుకోలేకపోయినాను. లేదు నీలా, మా అన్న అంటే దేవుడు. అట్టంటి దేవుడు ఇష్టపడ్డ అమ్మాయి దేవతే అవుతుంది అన్న విషయం మర్చిపోయి, అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి, తులసి మొక్కలాంటి పవిత్రమైన తులసిని ఇన్ని రోజులు పగదానిలాగా చూసిన. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆలోచనలతో బతికాను. కానీ నువ్వు మా పగని ప్రేమగా మార్చి నిజమేదో అబద్ధమేదో నిరూపించడానికి వచ్చినావు. నువ్వు తులసి కూతురువని తెలిస్తే ఊరంతా నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినా నువ్వు ఈ సాహసం చేసినావు. కానీ గెలిచినావు నీలా. నీ తల్లి మీదున్న నిందని చెరిపేసుకోగలిగినావు. మళ్ళీ మా అందరిలో ఆనందాన్ని నింపడానికి, మా అన్నయ్య లేని లోటు తీర్చడానికి మా మధ్యకొచ్చినావు. అవునమ్మా,
మా ఆనంద్ బాబు చనిపోయినా ఆయన ప్రతిరూపంలో ఉన్నారమ్మా మీరు. చాలమ్మా, నీలో ఆయన చూసుకొని బతికేస్తాం. మా నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. మీరు నన్ను ప్రేమగా చూస్తున్న చూపులో బతికున్నారు. ఆప్యాయంగా పిలిచే పిలుపులో బ్రతికున్నారు. మీ అందరి మనసుల్లో ఇంకా అలాగే పతలంగా ఉన్నారు. దేవుడికి చావు ఉంటుందా? మా నాన్నకి ఉండదు. ఆయనెప్పుడు మన మధ్య ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు. అందుకే నేను మీతో కలిసి ఇలా సంతోషంగా ఉండేలా చేశారు. మనం సంతోషంగా ఉండి ఆయన్ని సంతోష పెడదాం.